తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ వెస్ట్ బైపాస్ను ప్రారంభించి 3 నెలలైనా ఇంకా భారీ వాహనాలు, కంటైనర్లు నగరంలోకి నేరుగా వస్తున్నాయి. దీనివల్ల స్థానికులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పటం లేదు. బైపాస్పై టోల్ను తప్పించుకునేందుకు రాత్రి 7 గంటల నుంచి అడ్డగోలుగా భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించడం ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోంది. విజయవాడలో రాత్రైతే చాలు లారీలు, భారీ వాహనాలు చొరబడుతున్నాయి. నగరానికి ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు పశ్చిమ బైపాస్ నిర్మించారు. 3 నెలల క్రితం దీనిపై రాకపోకలకు అనుమతించారు. చిన్న ఔటుపల్లి వద్ద ప్రారంభమై గొల్లపూడి మీదుగా గుంటూరు జిల్లా కాజా వద్ద ఇది ముగుస్తుంది. లారీలు, భారీ వాహనాలు పశ్చిమ బైపాస్ మీదుగానే రాకపోకలు సాగించాలి. కానీ రాత్రైతే చాలు రై రైమంటూ విజయవాడ నగరంలోకి ఇవి దూసుకొస్తున్నాయి. చిన్న ఔటుపల్లి, గొల్లపూడి, కాజా బైపాస్ నుంచి చీకటి పడితే చాలు భారీ వాహనాలు చొరబడుతున్నాయి. పగటి సమయంలో ఇక్కడ అడపాదడపా పోలీసులు కనిపిస్తున్నా రాత్రిళ్లు ఒకరిద్దరు మాత్రమే ఉండడంతో వాహనాల నియంత్రణ అస్తవ్యస్తంగా మారింది. పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు భారీ వాహనాలు కొన్నింటిని తిరిగి బైపాస్ వైపు పంపించేస్తున్నారు. పోలీసులు లేనప్పుడు కొన్ని నేరుగా విజయవాడలోకి వచ్చేస్తున్నాయి. కనీసం నగర శివార్లలో రామవరప్పాడు దగ్గరైనా వాటిని ఆపడం లేదు. నేరుగా బెంచ్ సర్కిల్ వరకు ఇవి వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా భారీ వాహనాల్ని ట్రాఫిక్ సిబ్బంది చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప అడ్డుకోవడం లేదు. భారీ వాహనాల దెబ్బకు విజయవాడ నగరంలో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ఔటుపల్లి, గొల్లపూడి, కాజా బైపాస్ నుంచి నిమిషానికి 3 వాహనాల చొప్పున నగరంలోకి వస్తున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు చిన్న ఔటుపల్లి వద్ద పరిశీలించగా 2 ట్రాఫిక్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. నగరంలోకి నేరుగా వస్తున్న లారీల్ని వారు ఆపి బైపాస్ వైపు పంపారు. ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత లారీలు యథేచ్ఛగా నగరంలోకి దూసుకెళ్లాయి. బైపాస్ మీద టోల్ ఛార్జీలు తప్పించుకునేందుకు భారీ వాహనాలు నగరంలోకి వచ్చేస్తున్నాయి. అటు బెంచ్ సర్కిల్లో రాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు మీదే నిలిపివేయడం వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. సాధారణ వాహనదారులు ఎటు కదల్లేక ట్రాఫిక్ లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. లారీలు, భారీ వాహనాలు విజయవాడ నగరంలోకి ఇలా రావటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తప్పటం లేదు. ఎప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని భారీ వాహనాలు, లారీలు విజయవాడ నగరంలోకి రాకుండా నియంత్రించాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సోమేశ్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.